గోల్కొండ జగదాంబిక అమ్మవారి నుంచి ప్రారంభమైనటువంటి ఉత్సవాలు సికింద్రాబాద్ జీలు బాంకాల దేవస్థానం ఉమ్మడి దేవాలయాలు హైదరాబాద్ తెలంగాణ వ్యాప్తంగా అంతా మరి బోనాల జాతర ప్రారంభం కావడం జరిగింది. ఎక్కడ చూసినా కానీ లక్షలాది భక్తులు అందరికీ మంచి జరగాలి, బ్రహ్మాండమైనటువంటి వర్షాలు పడాలి, అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఎందుకంటే ఆషాఢ మాసంలో బోనాల జాతర అమ్మవారికి వచ్చినటువంటి భక్తులు అందరికీ మంచి జరగాలని మీకు అందరికీ తెలుసు. 2014 ముందు అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు రాష్ట్ర పండుగ అనౌన్స్ చేయాలని చెప్పి చాలా డిమాండ్స్ ఉన్నప్పటికీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పండుగని దేశవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా చేసినటువంటి పరిస్థితి. దగ్గర హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో ఒక 3,268 దేవాలయాలు ఉన్నాయి, చిన్నవి పెద్ద అన్నీ కలిపి. ఆ దేవాలయాల్లో వాళ్ళు పూజలు చేసుకోవాలంటే చందాలు వసూలు చేసుకొని బస్తీలలో షాపులలో అవన్నీ రూపుమాపి ప్రభుత్వం వాళ్ళకు ఆర్థిక సాయం అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా కేసీఆర్ గారు అందరూ అధికారుల కోఆర్డినేషన్తో మరి పండుగ ఈరోజు విశ్వవ్యాప్తమైంది. మీ మాధ్యమాల ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నారు. ఏంటి మహంకాళి జాతర ప్రత్యేకత, మహంకాళి జాతరకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటిది చూస్తున్నట్టు. అయితే మనకు 13వ తారీఖు నాడు మరి మధ్యరాత్రి అర్లీ అవర్స్ 3 గంటలు ప్రారంభమైనటువంటి ఆ తర్వాత తొట్టెల ఊరేగింపులు, శివసత్తులు, ఆ తర్వాత పలారమండల ఊరేగింపులు, నెక్స్ట్ డే మండే నాడు మార్నింగ్ భవిష్యవాణి చెప్పడం, భవిష్యవాణి తర్వాత అంబారీ ఊరేగింపు, ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా పలారమండల ఊరేగించుకొని సోమవారం రాత్రికి ఈ కార్యక్రమం అది 13-14 మళ్ళీ 20-21 ఓల్డ్ సిటీ ఉమ్మడి దేవాలయాలతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ అంతా కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతుంది. మొన్ననే బల్కంపేట అమ్మవారి కళ్యాణం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగినట్టు. అయితే పండుగలకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఇంపార్టెన్స్ అంటే భక్తుల మనోభావాలని ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా గ్రాండ్గా ఏర్పాటు చేయడానికి శుభతత్వంలో వచ్చేటువంటి భక్తుల ప్రజల సంఖ్య కూడా బాగా పెరిగింది. తద్వారా ఏంటంటే అందరూ సంతోషంగా అమ్మవారిని దర్శించుకునేటువంటి కార్యక్రమం, మరి పూజ చేసేటువంటి కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చింది. కాబట్టి నేను మీడియా మిషన్లో కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ మాధ్యమాల ద్వారా అంటే ఎవరైతే హైదరాబాద్ రానటువంటి వాళ్ళు, సికింద్రాబాద్ రానటువంటి వాళ్ళు టీవీలలో కూడా చూసుకునేటువంటి కార్యక్రమాన్ని మరి మీరు కల్పించినటువంటి సందర్భం కాబట్టి మరి ఈరోజు అత్తెల్లి మల్లికార్జున గౌడ్, శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి మొదటి బోనం సమర్పించడం జరుగుతుంది. కాబట్టి మరి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను.